హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ సైకాలజీ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. పిల్లలు అన్వేషణను ప్రారంభించే దశ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. ZPD అనే భావన వీరికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 3 లెవ్ వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రక్షేపణం. వ్యక్తులు మరియు వారి అభిరుచులు, అభిప్రాయాలు, వైఖరులను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్ర విభాగం. ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం. గ్రాఫ్లు, పట్టికలు, చార్ట్లు మరియు మ్యాపుల ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు. ఆన్సర్ ఆప్షన్ 4 దృశ్య అభ్యాసకులు. నెక్స్ట్ క్వశ్చన్. మానసిక ప్రక్రియలో జరిగే క్లిష్టమైన వైవిధ్యమైన మార్పులు సూచించేది. ఆన్సర్ ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక వికాసం. NCPFECCE పరిధిలోకి వచ్చే పిల్లల వయసు. ఆన్సర్ ఆప్షన్ 1 0 నుండి 8 సంవత్సరాలు. పిల్లలు అభ్యసన లక్ష్యాలను ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసనం యొక్క మూల్యాంకనం. సరియైన ప్రవచనాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఆన్సర్ ఆప్షన్ 3 పెరుగుదల మరియు వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. సరళకు ఇంగ్లీష్ టీచర్ అంటే భయం. దానివల్ల క్రమంగా ఆమె అందరూ ఇంగ్లీష్ టీచర్ల పట్ల భయం పెంచుకుంది. ఇది దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 4 ఉద్దీపన సామాన్యీకరణ. సుస్మిత గాత్ర సంగీతం నేర్చుకుంది. ఇప్పుడు వాయిద్య సంగీతం నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు.
బోధనాభ్యసన లక్ష్యాలను సాధించడానికి తగిన మార్గాలు మరియు సాధనాలను కనుగొనడం ఈ బోధనా దశలో జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వ చర్యాత్మక దశ. ఉపాధ్యాయుని అంచనాల ఫలితంగా విద్యార్థి అసాధారణమైన ప్రగతి సాధించడాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 పిగ్మేలియన్ ఫలితం. ఎంఎస్ ఆఫీస్ అనునది. ఆన్సర్ ఆప్షన్ 1 అప్లికేషన్ సాఫ్ట్వేర్. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి. ఆన్సర్ ఆప్షన్ 3 30:1. ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వడమే. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రత్యక్షం. సాంప్రదాయ నైతికత స్థాయిలో నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి కారణం. ఆన్సర్ ఆప్షన్ 4 ఇతరుల ఆమోదం కోసం మరియు సామాజిక నింద తప్పించుకోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలలో గమనించే బాహ్య భాషణం యొక్క ప్రయోజనం. ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ నిర్దేశనం కోసం. ధారణ కాలం అతి తక్కువగా ఉండే స్మృతి. ఆన్సర్ ఆప్షన్ 1 సంవేదన స్మృతి. గోపి పదాలను అర్థం చేసుకోవడంలో తిరిగి వాటిని వ్యక్తపరచడంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇతని అభ్యసన వైకల్యం. ఆన్సర్ ఆప్షన్ 3 డిస్ఫేసియా. ఉపాధ్యాయుడు విద్యార్థి సాధనపై కృత్యాధార పద్ధతి ప్రభావంను అంచనా వేసేందుకు ప్రయోగం చేస్తున్నాడు. ఇక్కడ స్వతంత్ర చరం. ఆన్సర్ ఆప్షన్ 3 కృత్యాధార పద్ధతి. రాధిక ప్రమాద కారణంగా గతాన్ని మర్చిపోయింది. ఇది ఈ రకమైన విస్మృతి. ఆన్సర్ ఆప్షన్ 2 ఆమ్నిసియా. పిట్యూటరీ గ్రంథిని ప్రధాన గ్రంథి అనుటకు గల కారణం. ఆన్సర్ ఆప్షన్ 2 పీయూష గ్రంథి
స్రవించే హార్మోనులు ఇతర గ్రంథుల కార్యకలాపాలను నియంత్రించడం. రోషాక్ ఇంక్ బ్లడ్ పరీక్షలో ఉండే కార్డులు. ఆన్సర్ ఆప్షన్ 1 5 నలుపు మరియు తెలుపు, 2 నలుపు మరియు ఎరుపు, 3 పంచవర్ణ. నెక్స్ట్ క్వశ్చన్. కార్యక్రమయుత అభ్యసన లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 సహకార అభ్యసనం. ప్రత్యక్ష వ్యవస్థీకరణ జరిగే అభ్యసనం. ఆన్సర్ ఆప్షన్ 1 అంతరదృష్టి అభ్యసనం. వస్త్రాలు, ఇల్లు మరియు విద్య అనేవి. ఆన్సర్ ఆప్షన్ 2 గౌణ అవసరాలు. ప్రపంచ బ్యాంకుతో అనుబంధంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తరగతి గది పరిశీలన కార్యక్రమం. ఆన్సర్ ఆప్షన్ 3 టీచ్ టూల్. నిర్మిత ప్రతిస్పందనల మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్. ఆన్సర్ ఆప్షన్ 4 రూబ్రిక్. నెక్స్ట్ క్వశ్చన్. దీని ద్వారా భావనలు ఏర్పడవు. ఆన్సర్ ఆప్షన్ 3 కంఠస్థీకరణం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.